ప్రభుత్వ పాఠశాలల్లో గత 5 సంవత్సరాలు దాదాపు 9 లక్షల మంది చనిపోయారు. కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకి ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తారు. దాంతో భాగంగా మీరందరూ చూస్తే ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, పిల్లల మార్కులు ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు, నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఎవరికి చెప్పకుండా, మీకేం తెలుసో నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది. ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను, అలానా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నట్టు వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చేదా అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రలీ అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తుంది. ఇప్పుడు మీడియా మిత్రులు ఏం ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ భవనం 2 ఏళ్లుగా నిర్మాణంలో ఆ భవనం నిర్మాణం కాకపోవడంతో ఇంకొక విద్యార్థి ఈ రోజు అంగవైకల్యం ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లో దాదాపు 2,500 కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. చిక్కి గుడ్ల పేమెంట్ 200 కోట్ల బకాయిలు పెట్టింది. ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు 4-5 నెలలు బకాయిలు పెట్టింది. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం. నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపరేషన్ జరిగింది. ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయక ఆపరేషన్ జరిగింది. ఆల్రెడీ దానిపై నేను అడిగాను. ఎంక్వైరీ అయిన తర్వాత యాక్షన్ తీసుకున్నాను.